వెల్కమ్ టు లియో ఎంటర్టైన్మెంట్. టర్బో మమ్ముట్టి హీరోగా నటించిన ఈ సినిమా నిన్న నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ సినిమా ఎలా ఉంది ఏంటి అనే దాని మీద మనం చూద్దాం. అంటే సోనీ లివ్ ఓటీటీలో ఈ సినిమా ఉంది. మలయాళంలో రిలీజ్ అయిన ఈ సినిమాని తెలుగులో డబ్ చేసి కూడా తెలుగు వెర్షన్ కూడా మనకి ఓటీటీలో అందుబాటులో ఉంది. ఇక సినిమా విషయానికి వచ్చేసరికి మమ్ముట్టి ఇంతకుముందు బ్రహ్మయుగం వృద్ధుడి పాత్ర చేసుకుంటూ వచ్చిన బ్రహ్మయుగం అనేది అది బాగానే ఉంది. తర్వాత కాదల్ దిక్కోర్ అని ఒక సినిమా కూడా వచ్చింది. దాని తర్వాత వచ్చిన సినిమాగా మనం టర్బో గురించి చెప్పాల్సి వస్తుంది. ఈ టర్బో అనే సినిమా విషయానికి వచ్చేసరికి ముఖ్యంగా మమ్ముట్టి 72 ఏళ్ల వయసులో ఒక యాక్షన్ పాత్రను చేయటం అనేది విశేషం. ఇప్పుడు రజనీకాంత్ కానీ వీళ్ళందరూ దాదాపు ఇంచుమించు ఒక సంవత్సరం అటు ఇటు ఏజ్ గ్రూప్ వాళ్ళే అయినా సరే ఇంకా వాళ్ళు తగ్గకుండా సినిమాలు చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే టర్బో మీద కొన్ని అంచనాలు అయితే ఉన్నాయి. ఓటీటీలో కొత్తగా వచ్చిన సినిమా కాబట్టి మనకు ఛాయిస్ చూడాలా లేదా అనే దాని మీద నేను అనాలిసిస్ చేయబోతున్నాను. టర్బో జోష్ అనే పాత్రని తను పోషించే టర్బో డ్రైవర్ అతను. అంటే తల్లి అంటే చాలా భయభక్తులు ఉన్నవాడు. బయట వేరే వ్యక్తులకి ఎవరికి భయపడ్డ అతను. కానీ స్నేహితుల కోసం ఏవైనా చేస్తాడు. తన స్నేహితుడు ఒక అమ్మాయిని ప్రేమించాడని తెలుసుకున్న తర్వాత ఆ అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేద్దామనే ఉద్దేశంతో ఇంటికి తీసుకొస్తాడు. అమ్మాయి తల్లిదండ్రులను ఎదిరించి ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఫ్రెండ్ని తీసుకొస్తే ఫ్రెండ్ ఏమంటాడు, తల్లిదండ్రులకు భయపడిపోయి నాకు ఈ అమ్మాయి ఎవరో తెలియదు అంటాడు. దాంతో ఆ అమ్మాయిని మళ్ళీ ఆ అమ్మాయి కూడా ఈ లవ్ ఫెయిల్ అవ్వడంతో నేను చెన్నై వెళ్ళిపోదామని నిర్ణయించుకుంటుంది. అలా అనుకున్నప్పుడు ఆ అమ్మాయిని బస్ ఎక్కిచ్చేస్తాడు ముందే ఈ మమ్ముట్టి. కానీ తర్వాత అతని కోసం పోలీసులు గాలిస్తున్నారని తెలిసి వెంటనే ఆ అమ్మాయిని తీసుకొచ్చేద్దాం తల్లిదండ్రులకు అప్పచెప్పేద్దాం అని చెప్పి ఆ బస్సుకి అడ్డం పడిపోయి తీసుకెళ్దామని ప్రయత్నం చేస్తే అమ్మాయి రాదు. దాంతో గత్యంతరం లేక ఇక్కడికి వస్తే పోలీసులు పట్టిన ఉద్దేశంతో అతను కూడా అమ్మాయితో పాటు చెన్నై వెళ్తాడు. చెన్నై వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి ఒక బ్యాంకులో మేనేజర్గా పనిచేస్తూ ఉంటుంది. అక్కడ కొన్ని అనుకోని సంఘటనలు మనకు జరుగుతూ ఉంటాయి. బ్యాంకులో చాలా ఫ్రాడ్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మమ్ముట్టి ఫ్రెండ్ పనిచేసేది వేరే బ్యాంకు, ఈ అమ్మాయి పనిచేసేది వేరే బ్యాంకు. ఈ రెండు బ్యాంకులో కూడా వెట్రివేలు అనే పాత్ర అతను రాజకీయాలను శాసించే పాత్ర అది. చాలా రకాలుగా ఈ బ్యాంకులు ఆర్థిక లావాదేవీలు కుంభకోణంతో కుమ్మక్కైన పాత్ర. అతను ఏంటంటే తన మమ్ముట్టి ఫ్రెండ్ని చంపేస్తాడు. ఇందురేఖ అనే అమ్మాయి ప్రేమించిన పాత్ర ఏదైతే బ్యాంక్ మేనేజర్ ఉందో ఆ మమ్ముట్టి ఫ్రెండ్ని చంపేస్తాడు అతను. అంటే ఆత్మహత్యగా అది చిత్రీకరిస్తారు. దాంతో అది ఆత్మహత్య కాదు హత్య అని మమ్ముట్టికి తెలిసిన తర్వాత మమ్ముట్టి ఎలా రియాక్ట్ అయ్యాడు ఏమిటి అనేది ఓవరాల్గా ఈ సినిమా కథ. ఇందులో ఏంటంటే ప్రధానంగా మనకి చూసుకుంటే ఈ టర్బోలో ఈ మమ్ముట్టితో పాటు రాజ్బీ శెట్టి, ఇతను మలయాళంలో మన రిషబ్ శెట్టి, కాంతార హీరో రిషబ్ శెట్టికి, చార్లీ 777లో ఉన్న రక్షిత్ శెట్టికి ఫ్రెండ్. వీళ్ళు ముగ్గురు కెరీర్ ఒకేసారి స్టార్ట్ అయింది. అతను నటుడుగా ప్లస్ డైరెక్టర్గాను మేకర్గాను రాజ్బీ శెట్టి ప్రసిద్ధే. అతను ఇందులో వెట్రివేల్ అనే ఒక ప్రధానమైన విలన్ పాత్రని పోషించాడు. అతని పాత్ర వరకు ఈ సినిమాలో హైలైట్ అని అనుకోవాలి. రాజకీయాలను శాసించే పాత్ర, ఎమ్మెల్యేలను కొనే పాత్రగా చెప్పుకోవచ్చు. అయితే ఆర్థిక కుంభకోణం కానీ ఇవన్నీ దీంతో ముడిపడి ఉన్న పాత్రగా మనకి రాజ్బీ శెట్టి పాత్ర కనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఇక అంజనా జయప్రకాష్, ఇందురేఖ పాత్ర పోషించిన అంజనా జయప్రకాష్ పాత్ర, అలాగే మన సునీల్ కూడా ఒక కీలకమైన పాత్రలో ఈ సినిమాలో నటించారని చెప్పుకోవాలి. ఇది వైశాఖ్ దర్శకత్వంలో ఈ సినిమా అయితే వచ్చింది. ఒకటి ఏంటంటే ఈ సినిమాలో హైలైట్ అంశాలు ఏంటంటే యాక్షన్ సన్నివేశాలు. ప్రధానంగా ఏంటంటే క్లైమాక్స్కి వచ్చేసరికి యాక్షన్ మోతాదు మించిపోయిందని చెప్పాలి. చేజింగ్స్ కానీ ఇవన్నీ సెకండ్ హాఫ్లో ఉంటాయి. కాకపోతే కమర్షియల్గా ఈ సినిమా అక్కడ పెద్దగా ఆడింది కూడా లేదు. పైగా ఓటీటీలకు వచ్చిన తర్వాత మనకు ఆల్టర్నేటివ్ ఏమీ లేకపోతే తప్ప ఇందులో పెద్దగా తగ్గ అంశాలు కూడా నాకు ఈ సినిమాలో కనిపించాల. ఎందుకంటే మమ్ముట్టి సినిమానే చూడటం తప్పితే ఇప్పుడు బ్రహ్మయుగం అంటే అది ఒక డిఫరెంట్ జానర్లో వచ్చిన సినిమా. అలాగే మమ్ముట్టికి మోహన్ లాల్ లాగా ఈ మధ్యకాలంలో మమ్ముట్టికి సరైన సినిమా కూడా పడటం లేదని చెప్పుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఈ సినిమాలో హైలైట్గా చెప్పుకోవాలంటే ఏంటంటే రాజ్బీ శెట్టి నటన అయితే బాగుంది. ఒక పవర్ఫుల్ విలన్గా రాజ్బీ శెట్టి పోషించాడు. అలాగే వైశాఖ్ డైరెక్షన్ కూడా బాగానే ఉంది. ఇక యాక్షన్స్ అనేవి చేజింగ్స్ అని చెప్పే కదా, ఆ చేజింగ్స్ కూడా హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఇక వీక్నెస్ ఏంటంటే ఫస్ట్ హాఫ్లో వచ్చే కొన్ని సన్నివేశాలు, అక్కడ తిరునాళ్ళలో ఆ ఫైట్ సన్నివేశాలు కానీ, ఆ తర్వాత అసలు సినిమా స్టార్టింగే ఒక ఫ్యామిలీ చంపేయటం అనేది హైలైట్గా ఉంది. కానీ దాని లింక్ అనేది ఎక్కడో వచ్చిన మొదలుపెట్టారు కానీ అది ఒక డివేట్ అయిపోయింది. అది హైలైట్ కాదు అసలు. అక్కడి నుంచి కథను మొదలు పెట్టడం అనేది కూడా ఇబ్బందికరంగా అనిపించింది. అసలు కథకి సంబంధం లేని సన్నివేశాలతో సినిమా స్టార్ట్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ సినిమాకి వచ్చేసరికి ప్రధానంగా ఏంటంటే యాక్షన్ సన్నివేశాలు కోరుకునే వాళ్ళకి మాత్రము ఒక ఫీస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే క్లైమాక్స్లో వచ్చే ఫైట్ సన్నివేశాలు కానీ
రాజ్బీ శెట్టితో మమ్ముట్టి తలపడే సన్నివేశాలు కానీ, ఆ విలన్ గ్యాంగ్తో మమ్ముట్టి తలపడే సన్నివేశాలు కానీ హైలైట్గా నిలుస్తాయని చెప్పుకోవచ్చు. కాకపోతే మాస్ మసాలా కోరుకునే వాళ్ళకి మాత్రం ఈ సినిమా నచ్చుతుంది, కానీ ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చే సినిమా అయితే కాదు. అంటే టర్బో అనేది మనకేంటంటే ఓటీటీలో ఆల్టర్నేటివ్ ఏమి చూడటానికి ఏ సినిమాలో లేకపోతే తప్ప ప్రత్యేకించి చూడాల్సిన సినిమాగా అయితే టర్బో నాకైతే అనిపించలేదు. టర్బో జోషి పాత్రలో అయితే మమ్ముట్టి తనదైన శైలిలో నటిస్తాడు కాబట్టి అతని నటన పరంగా మన ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఏమీ లేదు. ఓవరాల్గా చూసుకుంటే ఈ సినిమాని ఆల్టర్నేటివ్ లేకపోతే మాత్రం చూడొచ్చని చెప్పొచ్చండి. థ్యాంక్ యూ.